ఈరోజు మనము నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, క్రీస్తు రెండవ రాకడలో ఆ విశ్వాసులు ఉంటారా అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలి చెబుతున్నాను, యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఆ విశ్వాసులు ఉంటారా, ఆ విశ్వాసులు ఉంటారా అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి విశ్వాసము అనగానే మనందరికీ తెలుసు, విశ్వాసము అంటే దేవుడు కనబడకపోయినా, పరలోకము కనబడకపోయినా, నరకము కనబడకపోయినా, పరదైసు కనబడకపోయినా, ఇదిగోనండి ఇవన్నీ మనము చూడకపోయినా అవి ఉన్నాయి అని మనం నమ్మడమే విశ్వాసము. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి బలి జరిగింది అని మనం నమ్ముతున్నాము అంటే అదే విశ్వాసము. విశ్వాసము అంటే అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసము. విశ్వాసము. మరి మనము ఆలోచిస్తున్నాము, క్రీస్తు రెండవ రాకడలో ఆ విశ్వాసులు ఉంటారా అంటే విశ్వాసులు అంటే ఎవరంటే క్రైస్తవులు. విశ్వాసులు అంటేనే క్రైస్తవులు. మరి ఆ రెండవ రాకడలో ఆ విశ్వాసులు ఉంటారా అంటే ఇంతకు ఆ విశ్వాసులు ఎవరో బైబిల్ గ్రంథంలో నుండి చాలా జాగ్రత్తగా త్వరగా మనం ఆలోచన చేద్దాము. వైద్యుడైన లూకా గారు రచించిన లూకాసు వార్త దయచేసి 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని నేనే చదువుతాను, జాగ్రత్తగా మీరు చూడండి. 8వ వచనము చదవమ్మా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చదవమ్మా. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే యేసుక్రీస్తు వారు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు అసలు విశ్వాసము కనుగొంటానా, అసలు విశ్వాసం ఉంటుందా, విశ్వాసులు ఉంటారా అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో విశ్వాసులు ఉండరు అని దాని అర్థము. ఎందుకంటే విశ్వాసులను మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మనుషులు ఎలా ఉంటారో మరి ఒక సందర్భం రాయబడింది. మనం అందరం కూడా లూకాసు వార్త దయచేసి 17వ అధ్యాయము 26 నుంచి 30వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం చదువుకుందాము. నోవాహు దినములో చదవమ్మా. జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లి చేయబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి అందరినీ నాశనము చేసెను. లోతు దినములో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. 30వ వచనం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే రెండవ రాకడలో మనుషులు ఎలా ఉంటారో ఆల్రెడీ దేవుడు రాయించాడు. ఏమంటున్నాడు అంటే ఎలా ఉంటారంటే జనులట తింటారట, త్రాగుచు కొనుచు అమ్ముచు అలాగే నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. అందుకేనండి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు తినటం మీరు చూడగలిగితేనండి మధ్యాహ్నం 12 గంటలకు కూడా టిఫిన్లు తింటున్నారు, రాత్రి 1 గంటకు కూడా టిఫిన్లు తింటున్నారు. అంటే ఇవన్నీ కూడా అంటే ఎప్పుడు తింటున్నారు అంటే తిండి తర్వాత తాగటం. మన అక్టోబర్లో పండుగ వచ్చింది కదండి, పెద్ద పండుగ. ఆ పండుగకి 2-3 రోజులు హాలిడే వచ్చిందండి. హాలిడే వచ్చిందని ఆ రోజు ముందు రోజు ఈ మద్యం కొనుక్కున్నారటండి. ఎంత కొనుక్కున్నారంటే 770 కోట్ల మద్యము అమ్ముడు పోయిందటండి. 770 కోట్ల మద్యము జనాలు తాగేశారు.
అంటే మీరు ఆలోచించండి, జనాలు అందుకేనండి యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఏదైనా బిజినెస్ సక్సెస్ఫుల్గా నడవాలి అంటే మనుషులు తిండి 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 తినుచు త్రాగుచు కొనుచు షాపింగ్స్ చూడండి. ఆ పండగలకి మనం చౌరస్తా కానీ హన్మకొండ కానీ వెళితే అసలు ఎంత పబ్లిక్ అండి. అందుకే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనుషులట ఇదిగో ఈ పనులలో బిజీగా ఉంటారు. మరి రోజు రోజుకు విశ్వాసుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది. అంటే మరి పెరుగుతున్న వారందరూ విశ్వాసులు కాదా అంటే మరలా మనం అందరం కూడా లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనములో చివరి 2 లైన్లు మరలా మనం చదవగలిగితే, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనున, అక్కడ మీద అన్న దగ్గర ఫుట్ నోట్లో 2 అని ఉంది చూడండి. ఫుట్ నోట్లో మూల భాషలో ఏమనుందంటే ఆ విశ్వాసము అంటే విశ్వాసము అంటే 2 రకాలు. ఒకటి దేవునికి కనబడే విశ్వాసము, అలాగే మనము అనుకునే విశ్వాసము. దేవునికి కనబడే విశ్వాసం ఉంది, అలాగే మనము అనుకునే విశ్వాసం ఉంది. కాబట్టి దేవుని దృష్టిలో విశ్వాసులు అనుకునేవారు వేరుగా ఉంటారు. అందుకే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఆ విశ్వాసం కలిగిన వారు, ఆ విశ్వాసులు ఉంటారా అని ఇదిగోనండి డౌట్ వచ్చేసింది యేసుక్రీస్తు వారికి. ఇంతకీ ఎవరు ఆ విశ్వాసులు ఎవరు, అలాగే ఆ విశ్వాసులు ఎలా ఉంటారో మనం బైబిల్లో ఎవరి జీవితాల్లోనికైనా వెళ్ళి మనం తొంగి చూడాలన్నప్పుడు అండి ఆ విశ్వాసులు ఎలా ఉంటారో మనకు అర్థమైతే అలాంటి విశ్వాసం మనలో ఉందో లేదో మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. ఎందుకంటే ఆ విశ్వాసం లేకపోతే మనము మనం అందరము కూడా ఇదిగో పరలోకానికి వెళ్ళము. ఏదో బతుకుతున్నామంటే బతకటం కాదండి. ఆ విశ్వాసము ఇదిగో ప్రభు అయిన క్రీస్తు మనలో చూడాలి. ఆయన అనుకుంటున్న విశ్వాసము మనలో కనబడాలి. మరి అలాంటి విశ్వాసులు బైబిల్లో ఉన్నారా అంటే బైబిల్ గ్రంథంలో మరి మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాము. ఎవరు అన్నప్పుడు అండి ఆయనే విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, విశ్వాసము అంటే అసలు విశ్వాసులు అంటే ఎవరంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారు విశ్వాసులు. మరి యేసుక్రీస్తు వారి కాలానికంటే ముందండి, అంతకంటే ముందు మరి మనం ఆలోచన చేయగలిగితే మరి ఆయన విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు? ఒక అబ్రహాము గారు ఆ కాలంలో యేసుక్రీస్తు వారి బలి జరగలేదు, ఆయన చనిపోలేదు, ఆయన రక్తం చిందించలేదు, ఆయన మరణించలేదు, సమాధి చేయబడలేదు, ఆయన మృత్యుంజయుడిగా 3వ దినమున లేపబడలేదే. మరి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎలా మారాడు? ఇంతకీ ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటి అన్నది మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారిని ఊరు అనే ప్రాంతము నుంచి, కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతము నుంచి సుమారుగా ఇదిగో ఈ కానాను ప్రాంతము నుండి కల్దీల దేశంలో ఉన్న ఊరు అనే ప్రాంతంకు ఎన్ని కిలోమీటర్లు అంటే సుమారుగా 2000 కిలోమీటర్లటండి. 2000 కిలోమీటర్లు. ఆ రోజుల్లో మరి అంత దూరం వెళ్ళాలి, 2000 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఇదిగోనండి కాలి నడకన 2000 కిలోమీటర్లు మరి వెళ్ళాలి అంటే మీరు ఆలోచించండి. అప్పటికి అబ్రహాము గారి వయసు మరి 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు. అప్పుడు అన్నాడు, నీకు నేను సంతానమునిస్తాను అన్నాడు. ఫస్ట్ అబ్రహాం గారు నవ్వారండి. నా వయసు ఎంత, నేను అప్పటికే 99లో ఉన్నాను. 18th చాప్టర్ 17th చాప్టర్కి వచ్చేసరికి అక్కడ ముందుగా అబ్రహాం గారు నవ్వుతారు. నా వయసు ఎంత, నేను వృద్ధాప్యంలో నాకు పిల్లలు పుట్టడం ఏందని అబ్రహాం గారు నవ్వుతారు. ఆ తర్వాత 18th చాప్టర్కి వచ్చేసరికి శారమ్మ నవ్వనేల అంటాడు. శారా నవ్వనేల. కాబట్టి ఇద్దరు నవ్వుతారండి, నవ్వారు కదా. మీ కడుపున పుట్టబోయే ఆయనకి నవ్వు అని అర్థం వచ్చే పేరు మీరు పెడతారు అన్నాడు. తర్వాత వాళ్ళకి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు అన్న పేరుకు అర్థం ఏంటంటే నవ్వు. ఎందుకు? మీరు నవ్వారు గనక దేవుడు కార్యము చేస్తాడు అంటే మీరు నవ్వారు గనక నీ కుమారుని పేరుకు అర్థం ఏంటంటే నవ్వు.
తర్వాత అండి ఇక దేవుడు అన్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నేను చూపించు దేశములో నాకు బలివ్వాలి అని దేవుడు ఎప్పుడైతే అబ్రహాము గారిని అడిగాడో అప్పుడండి అబ్రహాము గారు బలివ్వడానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక మాట అన్నాడు, ఆ మాట ఈరోజు మనము చదువుదాము దయచేసి. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము దయచేసి మనమందరం కూడా 4వ వచనం నుంచి మనం చదువుకుందామండి. 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా నీ యొద్దకు వచ్చేదమని చెప్పి, మరలా నీ యొద్దకు వచ్చేదమని చెప్పి. అదేంటండి, అక్కడికి తీసుకొని వెళ్ళేదేమో బలివ్వడానికి, మరి బలివ్వడానికి తీసుకొని వెళితే మరలా చిన్నోడు, మరలా ఇదిగో ఇస్సాకు, మరలా అబ్రహాం ఎలా కలిసి వస్తారు? వస్తే అబ్రహాం గారు రావాలి. కానీ ఆయనలో ఏ విశ్వాసం కనబడుతుందంటే, నేను అక్కడికి వెళ్ళి ఇదిగో దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అంటే అబ్రహాము గారిలో ఏదో విశ్వాసం కనబడుతుంది. అబ్రహాము గారిలో దేవుణ్ణి నమ్మటంలో ఏదో విశ్వాసం కనబడుతుంది. ఇంతకీ అబ్రహాము గారు దేవుణ్ణి ఎలా నమ్మాడు, ఎలా విశ్వసించాడో మనము హెబ్రీ పత్రిక దయచేసి ఆయన ఎందుకు విశ్వాసులకు తండ్రిగా మారాడో మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము దయచేసి 17వ వచనం నుంచి మనకు చదువుకుందామండి. సందర్భం ప్రారంభమవుతుంది. అక్కడ అబ్రహాము అక్కడ శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అక్కడ ఏమనుందమ్మా, మీ బైబిల్లో జాగ్రత్తగా చదవండి అమ్మా, దయచేసి డిస్టర్బ్ చేయకండి. అబ్రహాము పరిశోధింపబడా. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. అక్కడ అని ఉండాలి, రైట్. అబ్రహాము పరిశోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అసలు ఇచ్చాడా, ఇవ్వలేదా బలిని? చంపలేదు కదండి. కానీ నువ్వు తీసుకొని వెళ్ళి బలివ్వడానికి వెళ్ళిపోయావంటే దాని దేవుడి దృష్టిలో నీవు బలిచ్చినట్టే. అప్పుడు అంటున్నాడు ఆయన, తర్వాత ఏమంటున్నాడు అంటే, ఎవడును ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో దేవుడు అన్నాడు, అబ్రహాము నీకు ఇస్సాకుని ఇవ్వబోతున్నాను, ఇస్సాకుని ఇసుకగా మార్చబోతున్నాను. అబ్రహాము నీకు ఇస్సాకుని ఇవ్వబోతున్నాను, ఇదిగో ఇసుకగా నేను మార్చబోతున్నాను అన్నాడు. అది నమ్మాడండి. అంటే ఇప్పుడు నా కుమారుణ్ణి బలిచ్చిన మరలా నా కుమారుణ్ణి దేవుడు బ్రతికిస్తాడు అన్న విశ్వాసము అబ్రహాము గారిలో ఉంది. అందుకే అంటున్నాడు, కంటిన్యూ చేయండి అమ్మా. ఎవరితో చెప్పబడేనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అంటే అబ్రహాము గారిలో ఏ విశ్వాసం ఉందంటే, నా కుమారుడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు, నా కుమారుడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు అన్న విశ్వాసము ఎవరిలో ఉందంటే అబ్రహాము గారిలో ఉందండి. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారి బలి జరగలేదు, అప్పటికి యేసుక్రీస్తు వారు 3వ దినమున లేవలేదు, అప్పటికి ఇది అన్ని జరగలేదు. అయినా ఆ కాలములోనండి అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మిన కోణం చూడండి. నా కుమారుడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు అన్న విశ్వాసము అబ్రహాము గారిలో ఉన్నది గనుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి ఈరోజు ఎందుకు నమ్ముతున్నారు దేవుణ్ణి ఎందుకు విశ్వసిస్తున్నారు? ఏదో రోగాలు పోయాయని, ఏదో కోర్టు సమస్యలు తీరాయని, ఎవరో ప్రార్థన చేస్తే పాము కడుపులోంచి కింద పడిపోయిందటండి.
అసలు ఆమె కడుపులోకి పాము ఎట్లా పోయింది? ఇవన్నీ మీరు ఆలోచన చేయగలిగితే ఈరోజు మనలో ఉన్నది ఏ విశ్వాసము, అసలు ఆ విశ్వాసమేనా మనలో ఉన్నది? ఆనాడు భక్తులలో ఉన్న విశ్వాసం చూడండి. ఈరోజు దేవుడు ఏదైనా మేలు చేస్తే దేవుణ్ణి నమ్ముతాము, దేవుడు అది చెయ్యకపోతే దేవునికి దూరం అవుతున్నారే. ఈరోజు చాలా మంది దేవుళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారే. మరి అలాంటిది మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఆనాడు పితరులో కావచ్చు, ఆనాడు భక్తుల్లో కావచ్చు, వారిలో ఉన్న విశ్వాసము చూడండి. అందుకే అంటున్నాడు, నా రెండవ రాకడలో ఆ విశ్వాసం, అలాంటి విశ్వాసులు ఉంటారా అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారండి. అందుకే మరి త్వరగా అదే 11వ అధ్యాయము, దయచేసి 11వ అధ్యాయము 10వ వచనము 9వ వచనం నుంచి కూడా మనం చదవగలిగితే, 8వ వచనం నుంచి కూడా మనం చదవగలిగితే, ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనము చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళాలో అసలు అడగలేదండి దేవుణ్ణి. ఇప్పుడు మీరే జాబ్ వర్త్ కదండి, ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, పదండి అని మీ ఆయన అంటే, పదండి అని అంటే ఎక్కడికని మనం అడగమా? ఖచ్చితంగా అడుగుతాం. ఎక్కడికండి? ఆ ఊరు మంచిదేనా? అక్కడ హాస్పిటల్స్ ఉంటాయా? అక్కడ ఇదిగో మరి అక్కడ మార్కెట్ ఉంటుందా? అక్కడ ఐరన్ చేసేవాడు ఉంటాడా? అక్కడ పాలు దొరుకుతాయి? ఇవన్నీ మనం కనుక్కున్న తర్వాత మనకు అనుకూలంగా ఉంటేనే అక్కడికి వెళతాము. కానీ అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసం చూడండి, అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరిపోయాడు. అదండి విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసులు ఈరోజు దేవునికి కావాలి, అలాంటి విశ్వాసులు కావాలి. ఆ విశ్వాసము ఇదిగో మనలో కావాలని దేవుడు కోరుకుంటారు. అంతేకాని ఏదో దేవుడు మన జీవితంలో ఏదో చేస్తాడని, దేవుడు అది చేయకపోతే దేవుడికి దూరం అయిపోవటం మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఒక షడ్రెక్ మెషక్ అబెద్నెగోల విశ్వాసం లాంటి విశ్వాసం. వాళ్ళు అన్నారు, ఈ అగ్నిగుండములో నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా ఆ దేవుణ్ణే మేము నమ్ముతాము. అదండి విశ్వాసము. ఏదో 60-70 సంవత్సరాల కోసము ఇదిగోనండి దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుడు అన్నాడు మనము దౌర్భాగ్యులము అన్నాడు. కాబట్టి మనలో ఏ విశ్వాసం ఉండాలంటే, నేను చనిపోయిన తర్వాత నేను మరలా లేస్తాను, నేను చనిపోయిన తర్వాత పరలోకంలో నేను కన్నులు తెరుస్తాను అన్న విశ్వాసముతో ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వారిలో ఆ విశ్వాసం ఉందండి. దేవుని కొరకు మీరు బ్రతకండి, మీ కార్యాలు దేవుడు చేసుకుంటూ వెళతాడు. మీరు ఆయన పనుల్లో ఉండండి, ఆయన మీ పనుల్లో ఉంటాడు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయనను మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొనునా. ఆ విశ్వాసులు భూమి మీద ఉంటారా? ఆ విశ్వాసము మనం కలిగి ఉంటేనే మనం పరలోకానికి వెళతాము. కాబట్టి ఒక అబ్రహాము లాంటి విశ్వాసము, చాలా మంది భక్తులు ఉన్నారండి, అలాంటి విశ్వాసము కలిగి మనం ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కటి వాక్యము మరి